హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవాలనుకునే వారికి భారత తపాలా శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో 519 జీడీఎస్ పోస్టులు ఉన్నాయి. 10th క్లాసులో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారనే విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాలి. పోస్టులను బట్టి 10,000 నుంచి 12,000 ప్రారంభ వేతనం ఉంటుంది. మరియు ఎవరికైతే ఆసక్తి ఉన్నవారు వాళ్ళు మార్చి 3వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ జీడీఎస్ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. మరియు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వాళ్లకు సైకిల్ కూడా తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో మనము ఒకసారి తెలుసుకుందాము. పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ డాష్ బోర్డ్లో నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్ అనే ఆప్షన్లు కనబడతాయి. ముందుగా నోటిఫికేషన్ చూడాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నోటిఫికేషన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ కనబడుతుంది. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత దీనిలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై ఆన్లైన్, ఈ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అప్లై చేసే ముందు ఒకసారి స్టేట్కు సంబంధించిన పోస్టులు కూడా చెక్ చేసుకోండి. ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనకు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్కు సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో స్టేట్కు సంబంధించిన పోస్ట్ కూడా మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ పోస్టుకు సంబంధించి మనకు 10th క్లాస్ తరగతి ఉత్తీర్ణత ఉండాలి మరియు మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి కూడా ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి వయసు 18 to 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. మరియు ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన జీతాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బీపీఎం పోస్టులకు వచ్చేసి నెలకు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి 10,000 నుంచి 24,470 రూపాయలు వేతనము ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్లకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ట్రాన్స్ ఉమెన్స్లకు ఫీజు లేదు. అలాగే మిగిలిన అభ్యర్థులందరికీ 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సో దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిళ్లలో దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఒకసారి తేదీల గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఆన్లైన్లో దరఖాస్తులు అప్లై చేయాలనుకునే వారికి ప్రారంభ తేదీ ఫిబ్రవరి 10, 2025 మరియు ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 3, 2025 వరకు. దరఖాస్తులకు సంబంధించిన సవరణలు చేయాల్సి వస్తే మార్చి 6 నుంచి 8 వరకు అవకాశం ఉంటుంది. సో ఆ 2 రోజులలో మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ను ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక విధానము ఏ విధంగా ఉంటుందంటే 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థుల నియామకం ఉంటుంది. నోటిఫికేషన్లో ఖాళీలు ఉన్న బ్రాంచీలు మరియు ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటికి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సో మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ 1 అని,
తర్వాత దానికి ఆప్షన్ 2 అని నింపాలి. సో ఈ విధంగా అవకాశాన్ని బట్టి వీరిలో ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎవరైతే పోస్ట్ ఆఫీసులో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.